హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకుని అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట. మటన్ ఉడికిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసేసి పెనం పెట్టుకుని ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత టమోటా అయితే కట్ చేసేసుకుని అందులో వేసేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకున్నాను అనమాట. వేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడకనిచ్చుకున్నాను. అలా ఉడికితే ఏంటంటే ఈ మసాలా అంతా మటన్ ముక్కకు పట్టేసి కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కర్రీ కాబట్టి 3-4 అయితే ఈజీగా తినొచ్చు అనమాట. ఇందులో ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఓకే, మటన్ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.